టీఆర్ఎస్ కార్యకర్తలకు శ్రేణులకు ఎమ్మెల్యే రాజయ్య గారికి రాజన్న నన్ను ఇవాళ పోలీసులు అడ్డుకొని కడియం సిఆర్ గారిని పోతే నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ నా ఇంటి ముందట ఇవాళ పోలీసులు వచ్చిండ్రు, అక్కడ నుంచి నన్ను తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేసి నన్ను ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ రఘునాథ్పల్లి పోలీస్ స్టేషన్కా చిలుకూరుకా ఎటు తీసుకెళ్తారో తెలియదు. దయచేసి నన్ను అరెస్ట్ చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ని నన్ను అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టాలని చెప్పి యోచిస్తుండ్రు, భయపట్టిస్తుండ్రు, బెదిరిస్తుండ్రు. సరే, దానికి నేను భయపడేది లేదు. కానీ మన కార్యకర్తలారా ఎమ్మెల్యే రాజయ్య గారికి, పల్ల రాజేశ్వరరెడ్డి గారికి, బీఆర్ఎస్ పార్టీ అందరికీ కోరుకుంటున్నా, ఇక నేను పోలీస్ స్టేషన్కి పోయి వస్తున్నా. ఇక్కడ నా మీద అక్రమ కేసులు ఈ రోజు నుంచి ఎన్ని అక్రమ కేసులు అవుతాయో మనం వేచి చూద్దాం. నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు. ఐఎమ్ గోయింగ్. బట్ ఎవరు బాధపడద్దు, ఎవరు భయపడద్దు. ఎందుకంటే ముందుగా నా మీద కేసులు కావాలి అనుకో, నేనే మీ అందరికీ ఒక ముందడుగుగా నేను లోపలికి పోతున్నా. దేనికైనా కూడా భయపడొద్దు. కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ చెప్తున్నా. నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు. నేను పోతున్నా రఘునాథ్పల్లి పోలీస్ స్టేషన్కి. రాజయ్య గారు, అదేవిధంగా పల్ల రాజేశ్వరరెడ్డి గారికి అందరికీ అన్న నేను పోతున్నా, మీరు ఈ విషయం మన రామన్న వరకు చేరనియండి. అక్కడ మన అడ్వకేట్స్ ఉన్నారు, మనకున్న అడ్వకేట్స్ అందరు ఉన్నారు కాబట్టి వారి వరకు చేరనియండి, అంతే సార్.